హలో గైస్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నేను నైట్ నాకు ఒక టెలిగ్రామ్ సబ్స్క్రైబర్, టెలిగ్రామ్ ఫాలోవర్ నాకు మెసేజ్ చేశాడు. అన్న, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఈ మెగాపేర్ అప్లికేషన్లో. సో నువ్వు సాల్వ్ చేయగలవా? నా దాంట్లో ఒక 25 lakhs వరకు కూడా ఉన్నాయి. సో నువ్వు సాల్వ్ చేయగలవా? నాకు విత్డ్రా ఇవ్వట్లేదు అని చెప్పి నాకు మెసేజ్ చేశాడు. సో నేను ఆ ఫండ్స్ను మెగాపేర్ టీంతో మాట్లాడి ఏ విధంగా ఇప్పించాను అనేది మీరు ఈ వీడియోలో చూసేసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, నేను వేరే మొబైల్లో రికార్డింగ్ చేస్తున్నాను. నాకు వేరే మొబైల్లో చార్ట్ హిస్టరీ ఉంది. సో నేను అది రికార్డింగ్ మీకు పక్కన చూపిస్తూ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, నాకు ఆల్మోస్ట్ 7:15కి డిసెంబర్ 18th 7:15కి నాకు మెసేజ్ చేశాడు. హాయ్ బ్రో, నేను మీ ఛానల్ని ఫాలో అవుతున్నా. మెగాపైర్లో బిట్ కాయిన్ నుంచి క్రిప్టో యూస్ చేశాను అనమాట. డిపాజిట్ చేసిన విత్డ్రాల్ టైంలో వాళ్ళు వెరిఫికేషన్ ప్రూఫ్స్ అడుగుతున్నారు అని. సో నేను ఏమన్నాను, నీ ప్లేయర్ ఐడి పంపించి నేను ఒకసారి టీంతో మాట్లాడతాను అని చెప్పాను. అన్న, నేను వాళ్ళకి ఆల్రెడీ పంపిన, వాళ్ళు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ అని అడుగు సతాయిస్తున్నారు అని చెప్పేసి నాకు ప్లేయర్ ఐడి అయితే పంపించాడు. నేను ఫైనల్గా అడిగాను, నువ్వు మన ప్రోమో కోడ్ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అంటే, లేదన్నా నేను మీ దగ్గర నేను ప్రోమో కోడ్ యూజ్ చేయలేదు, నేను డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అన్నాడు. సరే, అయినా సరే మన ఫాలోవర్ కాబట్టి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను హెల్ప్ చేశాను. బీటీసీలో డిపాజిట్ చేశాను. నేను డాలర్స్లోనే ఉంచుకొని కరెన్సీతో ఆడుతున్నాను. విన్నింగ్ అమౌంట్ విత్డ్రాల్ చేస్తుంటే ప్రూఫ్స్ అడిగారు, ఆధార్ కార్డు, క్రిప్టో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా పంపాను. ఫండ్స్ నావే, నేనే డిపాజిట్ చేశాను అని చెప్పి నాకు ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు విత్డ్రా ఫండ్స్ విత్డ్రా చేసుకోవడానికి అని చెప్పాడు. సో నేను అడిగాను, నువ్వేమైనా చీట్ చేసావా అంటే, ఈ టెలిగ్రామ్లో మా దగ్గర ఈ అవైటర్ గేమ్ ఆడడానికి, వేరే గేమ్స్ ఆడడానికి చీట్స్ ఉంటాయి, అవి కొనుక్కొని మీరు ఆడండి, ముందే తెలుస్తుంది అని చెప్పేసి అట్లాంటివి సాఫ్ట్వేర్స్ యూస్ చేసి చీట్ చేస్తుంటారు అనమాట. అట్లాంటి అకౌంట్స్ ఖచ్చితంగా బ్లాక్ చేసేస్తారు. అలా ఏమైనా చేసావా అని అడిగాను. నేను అలా ఏమీ చేయలేదు అన్న, నేను ఓన్లీ ఒక $10,000 వరకు డిపాజిట్ చేసేసి దాన్ని డబల్ చేసేసుకొని మ్యాచెస్ అయితే ఆడాను. మీరు చెప్పిన మ్యాచెస్ ఆడుతూనే నేను డబల్ చేసుకున్నానని చెప్పాడు. దానికి చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మనని ఫాలో అవుతూ మన మ్యాచెస్ ఆడుతూ అతడు తన మనీని డబల్ చేసుకున్నాడు. సో నేను పేరు కూడా అడిగాను, అశోక్ అని చెప్పాడు. సో నేను అడిగాను, ఏమేమి మ్యాచెస్ ఆడావు అంటే, బిగ్ బ్యాష్లో విన్ అయ్యాను, అండ్ నైట్ నువ్వు ఇచ్చిన మ్యాచెస్ కూడా వేసాను, దానిపైన 10K వేసాను, 10K వచ్చాయంటే $10,000. సో అని చెప్పాడు. అండ్ ప్రూఫ్స్ కూడా పంపించాడు మనకు. ఈ మ్యాచ్ మనం ఇచ్చాము డిసెంబర్ 17th రోజు నైట్. సో విన్ అయింది ఈజీగా. అండ్ ఇగో ఇదే నైట్ మ్యాచ్ అని కూడా మెన్షన్ చేశాడు. ఓకే, వన్స్ సెండ్ యువర్ ప్లేయర్ ఐడి అని అడిగాను. నేను టీం దగ్గర మాట్లాడాను. టీం దగ్గర వాళ్ళు ఏం చెప్పారు అంటే, బిట్ కాయిన్లో డిపాజిట్ చేసి ఇండియాలోనే ఉంటున్నాడు, ఇండియాలోనే ఆపరేట్ చేస్తూ, ఇండియాలోనే ఆడుతూ $US ఎందుకు పెట్టుకొని ఆడుతున్నాడు, INRలోనే అంటే ఇండియన్ రూపీస్లోనే ఆడొచ్చు కదా అని చెప్పేసి అకౌంట్ హోల్డ్ చేశామని చెప్పారు వాళ్ళు నాకు, నేను మాట్లాడితే. సో నేను అది చెప్పాను, మీకు కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ కూడా అతను సబ్మిట్ చేశాడు. అతని దగ్గర నుంచి తప్పు ఉంది, కానీ విన్నింగ్ అయిన అమౌంట్ విత్డ్రా చేసుకునే హక్కు అతనికి ఉంది. ఖచ్చితంగా మీరు విన్నింగ్ అమౌంట్ అతనికి ఇవ్వాలి అని చెప్పేసి నేను మెగాపేర్ టీంతో మాట్లాడడమే కాదు, చాలా సతాయించి, మీరు ఈ విధంగా చేస్తే కస్టమర్స్ యొక్క ట్రస్ట్ను మీరు కోల్పోతారు. ఖచ్చితంగా అవతల వాళ్ళు ఆడేది ఎందుకోసము, డబ్బులు గెలుచుకోవడానికి కోసమే కదా. ఒకరు లాస్ అవుతుంటారు, ఒకరు విన్ అవుతూ ఉంటారు. సో నువ్వు విన్నింగ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ ఇవ్వాలి, అది వాళ్ళ రైట్ అని చెప్పి నేను వాళ్ళ దగ్గర గట్టిగా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఫైనల్గా వాళ్ళైతే మేము పైన ఇంకొక మేనేజర్తో మాట్లాడి మేము చెప్తామని చెప్పారు నాకు. నేను ఇతను అడిగాను, నువ్వు మరి ఇండియాలోనే ఉండి ఎందుకోసం నువ్వు క్రిప్టో అంటే ఇండియాలోనే ఉండి డాలర్స్తో ఎందుకు ఆడుతున్నావు, INRలోనే ఆడొచ్చు కదా, అదే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందని చెప్పాను. క్రిప్టో కరెన్సీ నుంచి నేను డాలర్స్లోనే డిపాజిట్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు డాలర్స్లోనే చూపిస్తుంది, నేను INRలోకి కన్వర్ట్ చేసుకోలేదు, అందుకే నాకు తెలియక జరిగిపోయిందని చెప్పాడు. సో సరే అని చెప్పాను. నాకు మెగాపైర్ టీం నుంచి కూడా ఒక పిక్చర్ వచ్చింది ఇతనికి సంబంధించింది. అంటే నేను మెగాపైర్ టీంతో మాట్లాడుతున్నానా లేదా, ఇతని అకౌంట్ స్టేటస్ ఏంది అని ఇతను కూడా ట్రస్ట్ కలగాలి కదా. సో నేను నాకు అక్కడ నుంచి వచ్చిన ఫోటోను నేను వాళ్ళకి షేర్ చేశాను. అందులో అతడు ఎంత డిపాజిట్ చేశాడు, ఎంత విన్ అయ్యాడు అనేది క్లియర్గా ఉందన్నమాట. సో అతనికి ఇంకా నా పైన 100% నమ్మకం వచ్చింది. అన్న చెయ్యగలడు, ఖచ్చితంగా చెయ్యగలడు అని 100% నమ్మకం వచ్చిన తర్వాత అతను నాకు ఇంకా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎంతెంత డిపాజిట్ చేశాను, ఏమేమి ఆడానని కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో నేను అడిగాను, నువ్వు కస్టమర్ సపోర్ట్ నుంచి నీకు లాస్ట్గా మెయిల్ ఏం వచ్చింది అని అడిగాను. సో నాకు చెప్పాడు, ప్లీజ్ పే అటెన్షన్ టు ద రిక్వైర్మెంట్ టైప్స్ ఆఫ్ ది సెక్యూరిటీ డిపార్ట్మెంట్, అదర్వైజ్ ఫర్దర్ యాక్షన్స్ ఆర్ ఇంపాసిబుల్. అంటే ఇంతకుముందు అడిగిన దానికి మీరు ఫస్ట్ ఆన్సర్ ఇవ్వండి, పదే ఒక మెసేజ్ చేయకండి అని చెప్పేసి అతనికి మెసేజ్ పంపించాను అనమాట. సో దీనికన్నా ముందు మెసేజ్ ఏమొచ్చింది, యూ షుడ్ సెండ్ ఫోటో ఆఫ్ యువర్ డాక్యుమెంట్ నియర్ యువర్ ఫేస్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. అంటే నీ ఆధార్ కార్డ్ పట్టుకొని నీ ఫేస్ దగ్గర పెట్టుకొని నీకు పంపించిన మెయిల్స్ కనిపిస్తూ ఒక ఫోటో తీయించుకొని ఆ ఫోటో పంపించాలి. అంటే ఆధార్ కార్డు నీదే. ఓకే, వాళ్ళు ఎందుకోసం ఆ విధంగా అడుగుతున్నారంటే, ఆధార్ కార్డు నీదే, ఆ పర్సన్ నువ్వే, సో మెయిల్స్కి రిప్లై ఇస్తున్న పర్సన్స్ కూడా నువ్వే అని వాళ్ళు ఆథరైజ్ చేసేసుకుంటారనమాట. సో సింపుల్గా చేసేసారు. నేను కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో పోస్ట్ చేసిన తర్వాత అతడు ఇంకా సరే బ్రో థ్యాంక్ యూ అని చెప్పేసి 8:42కి నేను చెప్పాను, నేను నైట్ మాట్లాడతాను అని చెప్పేశాను.
అతను కూడా చెప్పాడు, ఇది బ్రో ఇది చూశాక నాకు నమ్మకం వచ్చిందంటే నేను వాళ్ళు పంపించిన స్క్రీన్ షాట్ పంపించాను కదా, అది చూశాక అతనికి నమ్మకం వచ్చింది. సో సరే బ్రో థ్యాంక్ యూ అని చెప్పేశాడు. సో మార్నింగ్ నేను నైట్ మాట్లాడేశాను, వాళ్ళు అప్రూవ్ ఇచ్చేశారు. మార్నింగ్ నాకే మెసేజ్ చేసేసాడు, బ్రో అకౌంట్ ఓపెన్ చేసేసారు బ్రో, విత్డ్రాల్కి అప్రూవల్ వచ్చింది, మీరు చూసుకోవచ్చు. డియర్ యూజర్ యూ కెన్ విత్డ్రా యువర్ ఫండ్స్. ఇతను 25 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. అదే ఆ 1x పెట్టు ఏదో పారే మ్యాచ్ అది అయింది అనుకో, మీకు డబ్బులు అస్సలు ఇవ్వను కూడా ఇవ్వదు, రిప్లేస్ కూడా ఇవ్వదు. అర్థమైందా? అందుకోసమే నేను 1.5 years 2 years నుంచి కూడా మెగా పేర్ అప్లికేషన్లోనే ఆడుతున్నాను. మీకు కూడా మెగా పేర్ అప్లికేషన్లోనే ఆడండి అని చెప్తూ ఉంటాను. ఎందుకోసం అంటే మీరు ఒకేసారి బిగ్ అమౌంట్స్ ఇప్పుడు 1000 2000 1x బెట్లో దాంట్లో ఆడుతూ ఉంటారు, విత్డ్రా చేస్తుంటారు, ప్రాబ్లం లేదు. కానీ ఒకేసారి బిగ్ అమౌంట్స్ విన్ అయ్యారనుకోండి, వాడు ఇవ్వడు, మీకు అకౌంట్ బ్లాక్ చేసేస్తాడు, అన్ని డాక్యుమెంట్స్ అడుగుతాడు. సో ఆ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు మీకు హెల్ప్ చేయడానికి ఎవ్వరు కూడా ఉండరు. సో అందుకే చెప్తున్నాను, మెగా పేర్ అప్లికేషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ నవ్ ఇన్ ద మార్కెట్. సో ఇప్పుడే మీరు వేరే అప్లికేషన్స్ యూస్ చేస్తూ ఉంటే దాన్ని వదిలేసేసేయండి, మెగా పేర్ అప్లికేషన్ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మన ప్రోమో కోడ్ బెట్చేజర్ యూజ్ చేయండి. మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మన ఫాలోవర్ అయినందుకే హెల్ప్ చేశాను, మీరు మన ప్రోమో కోడ్ యూజ్ చేస్తే ఇంకెంతకాలం హెల్ప్ చేస్తాను చూడండి. సో ఇప్పటికైనా మెగా ప్యారీకి షిఫ్ట్ అయిపోండి, మెగా ప్యారీలో డిపాజిట్ చేసుకోండి, మీకు 100% డిపాజిట్ బోనస్ వస్తుంది. మళ్ళీ ఎవ్రీ సాటర్డే కూడా మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ పైన ఎవ్రీ సాటర్డే కూడా మీకు బోనస్ వస్తూనే ఉంటుంది. మీరు లాస్ అవుతున్నారు అమౌంట్ అనుకుంటా, లాస్ అవుతున్న అమౌంట్ కూడా వాళ్ళు ఫ్రీ బెట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మీరు అమౌంట్ విన్ అవ్వడానికి, మళ్ళీ మీరు హై అమౌంట్స్ విత్డ్రాల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, హై అమౌంట్స్ విన్ అయినప్పుడు కూడా మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఓన్లీ మీరేనా కాదా ఆడింది అని తెలుసుకుని మీకు విత్డ్రాలు ఇచ్చేస్తున్నారు. సో ఇంత సింపుల్గా ఇంత ఈజీ ప్రాసెస్ మెగా పేర్ అప్లికేషన్లోనే సాధ్యం. సో మీరు మెగా పేర్ అప్లికేషన్ని ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని మన ప్రోమో కోడ్ బెట్చేజర్ యూజ్ చేయండి గైస్. దట్స్ ఇట్ గైస్. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ గైస్.